నమస్కారం. ఏఎస్9 టీవీకి స్వాగతం. రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారి కుటుంబ సభ్యుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఉప రవాణా శాఖ కార్యాలయం ఎంవీఐ వాసు ఆధ్వర్యంలో చేపట్టిన భారీ హెల్మెట్ బైక్ ర్యాలీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సదానందం, స్థానిక ఏసీపీ రంగస్వామి, సిఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రవీంద్ర నాయక్ తదితర ప్రజలు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రవాణా శాఖ అధికారులు ఎమ్మెల్యేకు హెల్మెట్ ధరింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతుండడం బాధాకరమని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో కొంతకాలం క్రితం ప్రముఖ క్రికెటర్ దిగ్గజం అజారుద్దీన్ కుమారుడు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు సైతం రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడడం ఎంతో కలిసివేసిందని గుర్తు చేశారు. ప్రజలు ప్రయాణాల సమయంలో స్పీడ్ తగ్గించాలని అన్నారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు అన్ని పాటించాలని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి కుటుంబాలు చిన్నాభిన్నమై కుటుంబ సభ్యులు దిక్కులేని వారు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ సురక్షిత ప్రయాణం చేయాలంటే నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించాలని కోరారు. ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సదానందం మాట్లాడుతూ, ప్రయాణాలపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు, మెలుగా వహించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ప్రజలు చైతన్యం కోసమే ఇలాంటి కార్యక్రమాలు ట్రాన్స్పోర్ట్ శాఖ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జాతీయ భద్రతా వారోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఎంవీఐ వాసు మాట్లాడుతూ, ఎమ్మెల్యే శంకర్ గారు సూచించినట్లు ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పెద్దలు చెప్పిన మాటలు ప్రజలు తూచా తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఖచ్చితంగా బైక్ పై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని వాసు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రవీంద్ర నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, రఘునాయక్, తుపాకీ శేఖర్, ఎస్ఐ బలరాం నాయక్, విజయేందర్ రెడ్డి, జమీల్, అదేవిధంగా పలువురు ప్రజలు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రభుత్వ స్టేడియం నుండి ఆర్టీఏ కార్యాలయం వరకు కొనసాగింది. ఇలాంటివన్నీ మొదటిసారి చూస్తున్నాడు. మనం వచ్చినాక బ్యాచ్ మాదంతా సైబరాబాద్ బ్యాచ్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారికి వెల్కమ్, స్వాగతం పలుకుతూ ఈ యొక్క ప్రోగ్రాంకి అందరూ మీ యొక్క సహకారాలతో సక్సెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. మన భారతదేశంలో 70% మంది యాక్సిడెంట్లు చనిపోవడం జరుగుతుంది. అందులో రోడ్డు మీద బైక్ వాళ్ళు మాత్రమే చనిపోవడం జరుగుతుంది. బైక్లు పెడస్ట్రియన్ మాత్రమే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే బైక్ నడిపే వాళ్ళు
బండి లైన్ గా వీళ్ళు నిలబెడదాం. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ వారం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక వారం రోజులు ఉంటుంది. వారం ఉంటుంది, నెల రోజులు అయింది. 1 మంత్ అయితే ఈ 1 మంత్ నుంచి మనం కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో టాక్సీ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ అందరు సంఘీభావంతో చేస్తున్నారు. అందరితోటి స్కూల్స్ ఎడ్యుకేషన్స్ కానీ అందరికి వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. మినీ స్టేడియం సార్ మన పర్యటన ప్రతి ఒక్కళ్ళు ఈ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ కూడా పెట్టించేటప్పుడు స్కూళ్ళల్లో ప్రయత్నించాలని కూడా నేను ఆదేశాలు ఇచ్చాను. దానికి అనుకూలంగా మరి అన్ని ప్రయత్నాలతోటి అందరికీ వివేకమై అందరికీ చేస్తున్నాం సార్. సెట్ల బతికున్నోరా సందమామ కన్న సత్తడి రూపం నిన్నెట్ల మరిసున్నోరా. నేను రవీంద్ర నాయక్ డ్రాప్ చేసేది షాద్ నగర్. సో ఈరోజు మన భారతదేశం మొత్తంలో రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా ఈరోజు మన షాద్ నగర్ ఏరియాలో ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో మనము ఒక బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. బైక్ ర్యాలీ అంటే బైక్ పర్సన్ తప్పకుండా హెల్మెట్ ధరించి మాత్రమే బైక్ నడపాలనే ఉద్దేశంతో జనాలలో ఒక చైతన్యం పరచాలి, వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో మనకి అలా బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. మన షాద్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియం నుంచి ఆర్టీ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. నేను కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ప్రజలకు ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టడమే కాకుండా అందులో క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ తప్పకుండా పెడితేనే అది సేఫ్గా ఉంటుంది, మన హెడ్ ఇంజరీ కాకుండా మనల్ని సేఫ్ చేస్తుంది. అలాగనే కారులో ప్రయాణించినట్టయితే మనం సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సీట్ బెల్ట్ కనుక పెట్టకపోతే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ కావు. సీట్ బెల్ట్ పెడితేనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి మనల్ని రక్షిస్తుందని చెప్పేసి నేను ఈ యొక్క తెలుపుతున్నా మీ అందరికీ. అలాగే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా లైను డిసిప్లిన్ పాటించాలి. ఎందుకంటే నేషనల్ హైవే చూసినట్టయితే 80 స్పీడ్ ఉంటుంది మన భారతదేశంలో. అలాగే ఓఆర్ఆర్ అయితే 120 స్పీడ్ ఉంటుంది. ఆ యొక్క ఓఆర్ఆర్ మీద లేన్ 1 లేన్ 2 అంటే డివైడర్ పక్కన లేన్ 1 లేన్ 2 ఉంటుంది. ఆ 2 లైన్లలో కార్లు మాత్రమే ప్రయాణించాలి. లేన్ 3, 4, 5లో ట్రక్స్ మాత్రం, గూడ్స్ వెహికల్ మాత్రం ప్రయాణించాలి. అవి 60-80 స్పీడ్తో ఉంటాయి కాబట్టి అక్కడ ప్రయాణించాలి. అలాగే ఓఆర్ఆర్ మీద 2 వీలర్ 3 వీలర్ నాట్ అలౌడ్ అండి. అదే మనం నేషనల్ హైవే చూసినట్టయితే నేషనల్ హైవే మీద స్పీడ్ లిమిట్ 80 కాబట్టి లేన్ 1లో రోడ్డు డివైడర్ పక్కన లేన్ 1లో కార్లు ప్రయాణించాలి. రోడ్ 2లో అది గూడ్స్ వెహికల్ ప్రయాణించాలి. మన బైక్ మిత్రులు ఎక్కడ ప్రయాణించాలంటే రోడ్డు పక్కన లెఫ్ట్ సైడ్ కంటిన్యూస్గా వైట్ పెయింట్ ఉంటుంది. ఆ వైట్ మార్క్ పక్కన 3 ఫీట్ల జగా ఉంటుంది. ఆ 3 ఫీట్ల జగా అది 2 వీలర్ ప్రయాణించే జగా కాబట్టి దయచేసి 2 వీలర్ మిత్రులారా మీరందరూ గమనించండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వైట్ పెయింట్ పక్కన 3 ఫీట్ల జగా మీద మాత్రం మీరు ప్రయాణించడం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోడ్ నెంబర్ 1లో 80 స్పీడు, రోడ్ నెంబర్ 2లో 60-80 స్పీడ్ కాబట్టి అవి స్పీడ్తో వచ్చే వాహనాల మధ్య మనం వెళ్ళి అన్నెసెసరీగా యాక్సిడెంట్ చేసుకోవడం. ఆ యాక్సిడెంట్తో ఏమవుతుందంటే మన కుటుంబాలు రోడ్ల మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో పెద్ద దిక్కు మనమే కాబట్టి మనం సేఫ్టీ ఉందాము, ఇతరులకు కూడా సేఫ్టీ చూసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే మనమంతా ఇండియన్ సిటిజన్, భారతీయ పౌరులం కాబట్టి ప్రతి హక్కులను కానీ ప్రతి రూల్స్ రెగ్యులేషన్స్ అందరం పాటించాలని చెప్పేసి నేను ముగిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ.